మనిషి సంఘజీవి కాబట్టి ఒంటరిగా జీవించలేడు. తన చుట్టూ ఉన్నవారితో మమేకమై జీవిస్తాడు. కుటుంబం, స్నేహితులు, సామాజిక పరిచయాలు, పనిచేసే చోట పరిచయాలు పెంచుకుంటారు. సామాజిక జీవనంలో జననం నుంచి మరణం వరకు వివిధ రకాల పేర్లు, సంబంధాలు కలుస్తూనే ఉంటాయి. ఇది జీవితంలో ఒక భాగం కూడా. దినచర్యలో ఏదో ఒక సందర్భంలో వీరితో మనం కలుస్తూ ఉంటాం. వయసు పెరిగి పాఠశాలకు వెళ్ళిన తర్వాత కొత్త స్నేహితులు కలుస్తూ ఉంటారు. వారిని స్నేహితులుగా ఎందుకు ఎంపిక చేసుకున్నారో, నచ్చే అంశాలేంటో మీరే నిర్ణయించుకుంటారు. అయితే అన్ని స్నేహాలు, బంధాలు చివరి వరకు కొనసాగవు. వసంతకాలంలో చెట్ల నుంచి ఆకులు రాలిపోయి వాటి స్థానంలో కొత్తవి ఎలా చిగురిస్తాయో, మానవ సంబంధాల్లోనూ సమీకరణాలు మారుతూ ఉంటాయి. పాత స్నేహితుల స్థానంలో కొత్తవారు వస్తూ ఉంటారు. ప్రతి రిలేషన్షిప్ ఒక పరీక్ష లాంటిది. ఈ పరీక్షలో ఏదైనా ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆర్థికంగానూ శారీరకంగానూ నష్టం వాటిల్లుతుంది. అయితే నిజమైన బంధం మాత్రం ఆటంకాలను అధిగమించి చివరి వరకు ప్రయాణం చేస్తుంది. ఇది స్నేహితులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు. కష్ట సమయంలో మనకు తోడుగా నిలిచేవాళ్లు నిజమైన స్నేహితులు. ఇలాంటి వాళ్ళు మీకోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడరు. చివరి శ్వాస వరకు మీతోనే ఉంటారు. అయితే సరైన వ్యక్తుల్ని ఎంపిక చేసుకోవడం ఎలాగో చాణక్యుడు తెలియజేశాడు. కష్టాల్లో ఉన్నప్పుడు బంధువుల నిజస్వరూపము, అత్యవసర పరిస్థితుల్లో స్నేహితుల స్వభావము, ఆర్థిక ఇబ్బందుల్లో భార్య మనస్తత్వము తెలుసుకోవచ్చని ఆచార్య చాణక్యుడు తెలియజేశాడు. ఈ సందర్భాల్లో వారి మనస్తత్వాలను తెలుసుకోకుండా అజ్ఞానంగా ప్రవర్తిస్తూ గుడ్డిగా నమ్మే వ్యక్తుల జీవితం దుర్భరంగా మారుతుందట. వీటిని అధిగమించడానికి ప్రయత్నించకపోతే జీవితపు ప్రతి సందర్భంలోనూ చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలి. దీనిపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించి కష్టపడి పనిచేయాలి గాని అడ్డుదారుల కోసం ప్రయత్నించరాదు. స్వతంత్రంగా వ్యవహరించాలి. ఉదాహరణకు, ఇతరులు ఇంట్లో ఉంటే వారి అభిరుచులకు అనుగుణంగా మెలగాల్సి ఉంటుంది. అదే మీ సొంత ఇంట్లో ఉంటే మీ అభిరుచులకు అనుగుణంగా పయనిస్తారు. ప్రతి అంశాన్ని ఆనందించాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి దూరమవడమే కాదు, ప్రశాంతంగా ఉంటుంది. అసూయ, ద్వేషం, దురాశ అనేవి చాలా అపాయకరమైన రోగాలు. దాతృత్వం, జాలి, కరుణ అనేవి జీవితానికి అతిపెద్ద దీవెనలు. లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం జీవితంలో ముఖ్యం. ప్రత్యేకంగా యువకులు ఎలాంటి లక్ష్యం లేకపోతే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగలేరు. ఇలా లేకపోవడం దురదృష్టకరం. దీనివల్ల ఎన్నో ఒడిదుడుకులు కూడా తప్పవు. కాలం చాలా విలువైంది కాబట్టి వృధా చేయకుండా ముందుకు సాగాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటాం. భయాలు, ఆందోళనలకు దూరంగా ఉండాలి. పరాజయానికి కుంగిపోకుండా మరోసారి ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. చిత్తశుద్ధితో పనిచేస్తే నెరవేరని కార్యమంటూ ఉండదు. మంచివాళ్లా కాదా అనేది మీకు మీరుగానే నిర్ణయించుకోవాలి. ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. కష్టపడి సంపాదించే వ్యక్తులు ఇతరుల మెప్పు కోసం ఆశపడరు. మరణం కన్నా అవమానం చాలా బాధాకరమైనది. అవమానం జీవితాంతం బాధిస్తుంది. చావు వల్ల బాధ కలిగిన కొన్ని రోజుల తర్వాత మరచిపోతాం. పరిచయమైన వాళ్ళందరినీ స్నేహితులుగా చేసుకోకూడదు. తక్కువ సంఖ్యలో స్నేహితులు ఉంటే వారితో బంధం ఆనందంగా ఉంటుంది అని ఆచార్య చాణక్యుడు తన రాజనీతి శాస్త్రంలో వివరించాడు. మరిన్ని ఆసక్తికర చాణక్య నీతి సూత్రాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.